హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అర్ధరాత్రి వ్యాపారం అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. దీన్ని రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుం వాల్చింది. ఆమె ఉద్దేశం వేకోజామునే లేచి గారెలు బూరెలు చేసి వెలుగు రాగానే వీధరువు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రి వేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకుంది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతుందనుకొని నడుం బిగించి పిళ్ళు రుబ్బి పెట్టుకొని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట వేసి బూరెల మూకుడులో బూర్లు వేయించసాగింది. దూరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏ అమ్మాయి, కొత్తగా మొదలుపెట్టినట్టున్నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు. అందరూ ముసలివాళ్ళు, ఇంచుమించు ఒక వయసు వాళ్ళు. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడని తినే వాటిని వాళ్ళు రహస్యంగా ఇక్కడికి వచ్చి తింటారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు మాత్రం తెలీదా? అలాగే చేస్తాను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరికి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10 ఇంతలుంది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉందనుకొని సంతోషించింది. తర్వాత ఎంతో సేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న డాబా ఇల్లు ఒకటే ఒక కోమిటిది. నువ్వు డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతను నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందా అని చూడ్డానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. కపెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బు పుచ్చుకుంది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. రోజు ఇంత డబ్బా, ఈ మొగుడు చచ్చిన ముండపని బాగుంది. నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్ని తినేస్తున్నారు, అందుకే అలా డబ్బు కుమరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మని ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి దుర్బుద్ధి పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. ఇంటింట్లో కొంగుపరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చుంది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకిదేం కర్మ అన్నాడు జాలి పడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగా భయంగానూ చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రిచూపులు వచ్చేసింది. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అప్పుడు అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే చేయించుకొని తిని చివరికి ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్తున్నాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిశాచాలుగా కాల్చుకు తినేసింది.
ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను హడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే ముఠాముల్లా సర్దుకొని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకి చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలికగా వెళ్ళిపోదు, వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది, కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు, ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలివాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని చక్కా పోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నా కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయి తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొహాలు చిట్లించి, ఈసరికి ఇవి చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసం చెయ్యి అన్నారు. పెళ్ళాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలివాళ్ళు కళ్ళు చింతనిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే గానీ మమ్మల్ని తిననేవా? ఎంత ధైర్యం! చచ్చినట్లు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం. తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమైపోయారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు, కానీ ఆమె తిరిగే రాలేదు పాపం. ఇది అండి అర్ధరాత్రి వ్యాపారం. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం, మరిన్ని మంచి వంటల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.